దయని సత్యమును ఎన్నడూ నేను విడిచిపోలేదు. దయ చూపేటటువంటి మహాగుణము దేవుడు నేర్పింది ప్రియుల. మనం దయతలిచాడు ఆయన. నువ్వు దయతలచడానికి ప్రాబ్లం ఏంటి? దయ ఎలా ఉంటుందో నేర్పాడు కదా దేవుడు. దయను సత్యం ఎన్నడూ విడిచిపెట్టమాక. సత్యం అంటేనే దేవుడు ప్రియమైన వాళ్ళు. దయమును సత్యమును దేవుని హక్కు. ఇవి ఉపదేశాలన్నీ కూడా మనం విడిచిపెట్టే వ్యక్తులుగా ఉండకూడదు. దయ అనేటటువంటి దాని మీద ఎప్పుడు కూడా మనం ఫస్ట్ ముందుగా ఉండాలి. దయ చూపించిన దానికి ఎంతగానో ఆనందపడాలి. ఎందుకంటే దయ చూపే అవకాశం నీకు కలిగిందంటే నువ్వు చాలా గొప్పవాడివే కదా. ఒక దయ చూపే స్థితిలో నువ్వు ఉన్నావంటే నువ్వు గొప్పవాడివి. అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు గొప్పవాడైనప్పుడు దయ చూపడం అనేది దాన్ని ఎందుకు కుదురుకోవడం? దాన్ని అనుసరించినట్టుగా ముందుకు సాగిపోయినట్లయితే నువ్వు గొప్పవాడు ఇంకా గొప్పవాడిగానే ఉండిపోతావు కదా. ఎంత గొప్ప విషయాలు ఈ మాటలు మాట్లాడతాడు. దయను సత్యముని ఎన్నడూ నేను విడిచి